జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా ఆద్య, గుడికి సంప్రదాయబద్ధంగా వెళ్తేనే గౌరవంగా ఉంటుందమ్మా. మీకు దండం పెడతాను. నేను అక్కడికి వచ్చి సైలెంట్గా ఉన్నా నాకు పట్టదు అని తెలీదు అని మీ ఆయన సీరియస్ అవుతారు. ఆడపిల్లని ఆకలేసి రవ్వ లడ్డు తింటే ఆయన చేతులు కాల్చుకున్నారు. ఆయన ఆ నింద నా మీద వేశారు. మీ తోటి కోడలు ఆడపడుచు ఆ అమెరికా పిల్ల అని అస్సుబుస్సు అనడం నా చెవిన పడింది. అందరి మాటలు వింటూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేమమ్మా. ముందైతే గుడికి వెళ్దాం. ఆయన నీ జోలికి రాకుండా ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. లంగా ఓణి వేసుకోవాలి. నో, నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను వేసుకోను. ఆద్యకెందుకు ఇస్తున్నారు? తనకి టెంట్ వేసి కాంతారావులా ప్యాంటు చొక్కా వేసుకోవడమే ఇష్టం. పైగా అలాంటివే నప్పుతాయి. లంగా ఓణిలో ఆద్యకు అసలు బాగుంటుందా బావా? ఒరేయ్, దిష్టి బొమ్మకి చొక్కాలే వేస్తారు కాని లంగా ఓణీలు వేయడం ఎక్కడైనా చూసావా? అయ్యో, ఊరుకోసేను. నువ్వలా అంటే ఆద్య కోప్పడుతుంది. నేనేమి కోప్పడను గాని, డప్పు చెప్పినట్టు ఫీల్ అవ్వను గాని క్లారిటీగా చెప్పమనండి. మా అత్త తెలియక ఆ బట్టలు వేసుకోమంది కాని రామలక్ష్మికి సూట్ అయినట్టు నీకు లంగా ఓణి సూట్ అవ్వదు. సూట్ అయితే జోక్ లేకు, నవ్వలేము. ఉపవాసం కదా, అసలే ఓపిక లేదు. అమ్మా, లంగా ఓణి ఒక జత చాలులే. ఇంకొకటి తీసుకుని అలమారలో పెట్టేయత్తమ్మా. అలాగే. వద్దు. నేను వేసుకుంటాను. ఏయ్, ఎవరిని చంపేద్దామని? నీ అవతారం చూసి హార్ట్ అటాక్ వస్తే? నువ్వు ఇప్పుడప్పుడే పోవు. నువ్వు ముసలోడు పోయి మంచాన్ని పడతావు కదా, అప్పుడు కూడా నేను లంగా ఓణి వేసుకునే వస్తాను. నిజంగానే మా బావ ఇప్పుడు పోతాడు. ఇవ్వండి. వెళ్ళింది. థ్యాంక్స్ బావా. మా సీను బావ ప్లాన్ వేసాడంటే అలా ఉంటుంది మరి. అదరగొడతాడు మా సీను బావ. నన్ను అర్థం చేసుకునే కొడుకు అల్లుడిగా పుట్టాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.